హలో గుడీస్, వెల్కమ్ టు ఇంకో బ్లాగ్ అనమాట. కార్పొరేట్ సిరీస్ లో మరి ఇవాళ మన కార్పొరేట్ లైఫ్ ఎలా జరిగిందో నేనైతే డాక్యుమెంట్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి లైక్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంటాము అని. మన డైలీ రొటీన్ లో ఏదో ఒక చిన్న హెల్దీ హ్యాబిట్ ని కల్టివేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజు కాలంలో అయితే అది ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది. సో నేనైతే రీసెంట్ గా టూత్ పేస్ట్ నుంచి ఇలా ఒక పౌడర్ ని ట్రై చేస్తున్నాను. ఐ లిటరలీ లైక్ ద రిజల్ట్స్. అండ్ మొత్తానికి ఫ్రెష్ అప్ అయ్యాక ఐ డూ సమ్ యోగా రొటీన్, అంటే రోజు చేయాలనుకుంటాను. సో టైం దొరికినప్పుడల్లా ఐ డూ, బికాజ్ నాకైతే చాలా ఇష్టం అనమాట. పక్కాగా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఇక మీతో మాట్లాడుతూ నేనైతే రెడీ అయిపోయా చెల్లో అని చెప్పేసి బయటకు వచ్చాను. మామూలు ట్రాఫిక్ లేదండోయ్. నేనైతే నా వ్లాగ్స్ లో ప్రతి వ్లాగ్ లో చెప్తాను అలా ఉంది ఇవాళ ట్రాఫిక్, ఇలా ఉంది ఇవాళ ట్రాఫిక్ అని. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సిగ్నల్ పడింది బట్ ఎవ్వరు వెళ్ళడానికి దారి కూడా ఇవ్వట్లేదు. అంత బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు మన వాళ్ళు అయితే. ఎందుకంటే ఆ సిగ్నల్ కొత్తగా రీసెంట్ గా పెట్టారు. సో వాళ్ళకి ఇంకా అలవాటు అయి ఉండకపోవచ్చు. ఇక మొత్తానికి వాళ్ళు ఆపారు, నేను రోడ్డు క్రాస్ చేశాను. ఇక ఈ మధ్య ఆధార్ కార్డ్ ఫ్రీ అన్నప్పటి నుంచి బస్సులు విపరీతమైన రష్. ఇంకా నేనైతే ఎప్పుడు బస్సులు ఎక్కేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టు ఇలా నాకు అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా ఊబర్ అలా దానికి తోడుగా కొన్ని షటిల్ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఏం చేస్తాం మరి, ఎటు పాసిబిలిటీస్ లేనప్పుడు ఇక పైసలు ఖర్చు చేయాల్సిందే. ఎంత కాస్ట్లీ అయినా ఇక మనము ఆఫీస్కి వెళ్ళక తప్పదు కాబట్టి ఇక దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా నేనైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయా. ఒక్కో రోజు ఒక్కో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్తో ఎక్స్పీరియన్స్ చేస్తూ మొత్తానికైతే ఆఫీస్ రీచ్ అయిపోతున్నాను. బట్ ఆఫీస్కి రీచ్ అయ్యే దారిలో ఈ ట్రాఫిక్ ఉందే, ఇక చూడండి నేనైతే కాసేపు అలా ట్రాఫిక్లో ఆగాను. బై ద వే ఇవాళ మీకు చెప్పడం మర్చిపోయా, మా ఆఫీస్లో దసరా సెలబ్రేషన్స్. సో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో నేను ఎప్పుడు షూట్ చేశాను అండ్ ఎప్పుడు ఎడిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి దసరా సెలబ్రేషన్స్ అండ్ దసరా అప్పుడు తీసిన వీడియో అనమాట. సో నాకైతే ఇప్పుడు టైం దొరికింది దాన్ని ఎడిట్ చేయడానికి. అండ్ ఇంకో విషయం, నేను కొన్ని హెల్దీ హ్యాబిట్స్ని డే 3, డే 1, డే 2 అలా నేను డివైడ్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటుండే. అందుకని కాస్త లేట్ అయింది. బట్ మొత్తం వీడియో చూసాక నాకే అనిపించింది కొంచెం బోర్ కొడుతుంది అని. సో అందుకే ఆ క్లిప్స్ నేను యాడ్ చేయట్లేదు, డిలీట్ చేసేసాను. సో అట్లుంటుంది అప్పుడప్పుడు యూట్యూబర్స్ అంటాం. మామూలుగా అంటే మామూలు తంటాలు ఉండవు. ఏ కంటెంట్ షేర్ చేస్తే బాగుంటుంది, ఏ కంటెంట్ షేర్ చేయకూడదు అన్నీ మైండ్లో పెట్టుకుని తీస్తూ ఉండాలి. ఇక మన మాటలు పక్కకు పెడితే నా వర్క్ స్టేషన్స్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఇవాళ కాస్త హాట్గా కాస్త కూల్గా ఉంది ఎన్విరాన్మెంట్. హాట్ అని ఎందుకన్నానంటే, ఒకటి ఇచ్చారు భయ్యా, అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు అండ్ చాలా టఫ్ కూడా. సో మరి ఇలాంటి డేస్ చాలానే ఉంటాయి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, అలా చాలా అంటే చాలా డేస్ మనం అలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవాళ వన్ ఆఫ్ ద డే అనమాట. సో ఇంకా అది ఆ విషయం పక్కన పెడితే, కూలర్ ఎందుకన్నానంటే ఆఫీస్లో దసరా ఈవెంట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. పోనీలే, ఇంత గజిబిజి లైఫ్లో అట్లీస్ట్ అప్పుడప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ వల్లే అలా కాస్త ఊపిరి పీల్చుకుందాం అనిపిస్తుంది. ఏమంటారు మరి? బై ద వే, మీ ఆఫీస్లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఏమైనా చేస్తారా? నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు. ఏం చేస్తాం, మనం ఎలాగో ఊర్లోకి వెళ్ళాం కదా, అంటే ఊర్లోకి వెళ్ళాలంటే 1 day 2 days అయితే సరిపోవు. నాకైతే అట్లీస్ట్ వెళ్తే ఒక 1 week వెళ్ళి ఉండాలి అని అనిపిస్తుంది. సో అందుకని అలా ఊరిని మిస్ అవుతూ అన్ని పండగలన్నీ ఇలా ఆఫీస్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. బట్ ఐ లిటరలీ మిస్ వైబ్స్ ఆఫ్ విలేజ్ అనమాట. సో ఎంతైనా పండగ అనేది విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటేనే దానికి ఒక థీమ్, దానికి ఒక ఏమంటారు దాని ఇంపార్టెన్స్ అనేది ఎలివేట్ అవుతుందని నా ఫీలింగ్. ఇకపోతే చెప్పాను కదా, మనకిచ్చిన టాస్క్ మామూలైన టాస్క్ కాదు, ఒక బీభత్సమైన టాస్క్, భయంకరమైన టాస్క్. ఆఫీస్లో మొత్తం అందరినీ అడిగినా కూడా దే డిడ్ంట్ నో ద ఆన్సర్. సో మీరే అనలైజ్ చేసుకోండి అది ఎంత టఫ్ ఇష్యూ. బట్ ఇక మొత్తానికి ఆ ఇష్యూ గురించి ఆలోచిస్తూ అలా డే అయితే ఎండుకు వచ్చింది. ఇక చూడాలి రేపైనా దానికి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తానో లేదో. బట్ ఎనీవేస్, రేపటి బ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు. హోప్ఫుల్లీ అది ఫైండ్ అవుట్ అయ్యే, అంటే నేను ఎలాగో లేట్గా ఎడిట్ చేస్తున్నాను కాబట్టి ఆ ఇష్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ అయిపోయింది. ఇక ఆ ఇష్యూని సాల్వ్ చేస్తూనే బ్లాగ్స్ కూడా తీయలేకపోయాను. అదనమాట, అట్లా ఉంటుంది మనతోని.
అప్పుడప్పుడు కార్పొరేట్ లైఫ్లో మనకి మనమే ధైర్యం చెప్పుకోవాల్సి వస్తుంది, డోంట్ వరీ, యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అని. సో అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది కార్పొరేట్ లైఫ్ అంటే. హోప్ఫుల్లీ మీతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని గురించి షేర్ చేస్తాను. అంతలోపు మనకి ఎంత ఇష్టమైన లంచ్ బ్రేక్ అయితే వచ్చింది. మరి ఇవాళ లంచ్లో మస్తు స్పెషల్స్ ఉన్నాయి. ఎన్ని స్పెషల్స్ అంటే చెప్పడానికి ఆ స్పెషల్ కౌంట్ కూడా చాలా పెద్దగా అయిపోతుంది. సో అలా చూసి మీరే తెలుసుకోండి, లైక్ నేనైతే ఏమేమి టేస్ట్ చేశాను. ఇక ఇలా చిన్న రంగోలీ అయితే వేశారు, హ్యాపీ దసరా అని చెప్పి రాశారు. చూడ్డానికి అయితే ఆసమ్ అనిపించింది. నన్ను పిలిచింటే ఇంకాస్త పెద్దగా వేసేదాన్ని, బట్ ఇది అఫీషియల్ కాబట్టి అఫీషియల్ పీపుల్ అఫీషియల్గానే ఉండాలి. సో మనం వెళ్ళి వేలు పెట్టలేము. అలా ఇంకాస్త అలా ఆఫీస్ డెకరేషన్ మొత్తం చూసొచ్చాక నాకు మీటింగ్ ఉంది, ఐ నీడ్ టు అటెండ్ దట్ మీటింగ్. అలా మీటింగ్ అయ్యాక మనకు ఒక మంచి బుజ్జి సర్ప్రైజ్ ఉంది. అదేంటో అని చూస్తున్నారా? నేను కూడా షాక్ అయ్యాను. ఇప్పుడు చూస్తారు కదా, మీరు కూడా షాక్ అవుతారు. చూసారుగా, షాక్ అయ్యారా? నేనైతే చిన్నప్పుడు కూడా ఈ ఆట ఆడలేదండి. మీరు ఎవరైనా ఆడారా? అదేంటంటే 2 బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఆడాలంట గేమ్. ఎనీవేస్ మా ఫ్రెండ్ అయితే అదరగొట్టాడు. సో తనే విన్ అయ్యాడు కాబట్టి వి ఆల్ సెలబ్రేటెడ్ అనమాట. నేను పార్టిసిపేట్ చేశాను, బట్ తెలిసిందే కదా, ఇప్పుడు అంత హైట్లో మనం ఎగరేసి పట్టుకోవడం అంటే మామూలు విషయాలు కాదు. సో అబ్బాయిలు అయితే చాలా బాగా ప్లే చేశారనే చెప్పాలి. ఇక నెక్స్ట్ టాస్క్ వచ్చేసి టీమ్ వర్క్ అనమాట. సో నేను నా టీంతో ఒక చిన్న గేమ్ అయితే ఆడాము. మొత్తానికి నా బలం అయితే ఇక్కడ ప్రయోగించాను. హోప్ఫుల్లీ ఇదైనా విన్ అవ్వాలి అని అనుకున్నాను, బట్ యాజ్ యూజువల్ ఇది కూడా విన్ అవ్వలేదు. విన్నింగ్ అండ్ లూజింగ్ విషయాలు పక్కన పెడితే నేనైతే ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక మొత్తానికి ఇవాళ రోజు అయితే అలా కాస్త టెన్షన్స్తో, అలా కాస్త ఫన్తో బ్యాలెన్స్డ్గా అయితే గడిచిందని నా ఫీలింగ్. హోప్ఫుల్లీ మీరు కూడా నా ఈ కార్పొరేట్ బ్లాగ్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఒకటి 2 గేమ్స్ కాదు షేర్ ఖాన్, ఒక్కో గేమ్ కాదు షేర్ ఖాన్, 100 గేములు ఒకేసారి రమ్మను అన్నట్టుగా ఇది ఇంకో గేమ్, మ్యూజికల్ చైర్స్. చెప్పాను కదా, చిన్నప్పుడు కూడా నేను ఇలాంటి గేమ్స్ ఆడలేదు. బట్ ఎనీవేస్ అలా ఒక చిన్న చైల్డ్హుడ్ మెమరీస్ అలా బ్యాక్ రీకాల్ వచ్చాయి. ఇక అలా గేమ్స్ ఫినిష్ అయ్యాక చిన్నగా దసరా సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా, సో అలా మాకైతే ఇలా స్నాక్స్ ఇచ్చారు. లిటరలీ స్నాక్స్లో ఇవైతే నాకు చాలా ఇష్టం అండ్ టేస్ట్ కూడా అదిరిపోయాయి అంతే. సో ఇది గైస్ ఇవాళ బ్లాగ్. హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ప్యాకింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళాలి, లేకపోతే కొంచెం లేట్ అయినా తెలుసు కదా ఏమవుతాము. హైదరాబాద్ రోడ్డు మీదనే అలా తిరుగుతూ ఉండాలన్నమాట. సో అది ఇవాళ మా కాదు మన ఈ కార్పొరేట్ బ్లాగ్. కాఫీ విత్ కీర్తన సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.